కాకినాడ జిల్లా పాదాగయ సెంటర్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జీఎంకు వినతి పత్రం ఇచ్చారు జనసేన నేతలు. కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులను ఆపాలని కోరారు. జనసేన రిప్రజెంటేషన్ పై ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించారు. కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్లే బస్సులకు 15 హాల్ట్లు ఇస్తామని అంగీకరించారు. అలాగే సామర్లకోట నుండి పిఠాపురం వివిధ పల్లెల్లోనూ కూడా బస్సులు తిరిగి సౌకర్యం కల్పించాలని కోరటంతో వెంటనే స్పందించిన జీఎం తక్షణమే హాల్ట్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే మా ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన ఈ సబ్మిట్ అంటే పిఠాపురం నుంచి కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సులు మాకు ఎక్కడ ఆగట్లేదండి. నాప్స బస్సులు మాకు ఏర్పాటు చేయాలంటే మరెడ్డి శ్రీని గారు మేము అంత రైతు డిఎం గారికి కోరేయండి. ఆయన అన్నీ స్పందించి ఈ రోజు నుంచి 15 సర్వీసుల వరకు అంటే అప్ అండ్ డౌన్ 15 బస్సుల వరకు చేయడానికి ఆయన అలాగే పిఠాపురం కాంప్లెక్స్ నుంచి సోమకోట వెళ్ళే బస్సు కూడా ఇవాళ నుంచి ఆయన ఎలక్ట్ చేశారు. రాబోయే రోజుల్లో పిఠాపురం నుంచి సర్వీస్ అడిగాం, ఏలేశ్వరం కొన్ని విలేజెస్ అడిగాం. ఆయన ఇప్పుడు కూడా 40 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయండి. ఇంకా మీకు తర్వాత వీలుని బట్టి చేస్తూ ఉన్నారు. కానీ మా ప్రజల భక్తులు సౌఖ్యార్థం ఆయన్ని డిఎం గారిని కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో 12 సర్వీసులకు కావాల్సి వస్తున్నాయి. ఆయన కూడా ఈ వేళ ఆయన మేరకు కోరుతున్నాం. ఈ వేళ ఈ బస్సులు ఎలక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించి ఈ పిఠాపురం శాసనసభ్యులు ఎంతో డెవలప్ చేస్తున్నారు. రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆ పిఠాపురం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే మా ఇన్ఛార్జ్ మరి